ఎరస్సు కయ్యను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన్న దేవుడవయ్యా. అన్నల ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపు మరణ గోత నుండి విడిపించిన దేవుడవు. ఈరోజు నా మరును ఆలకించిన దేవా, నీవుంటే చాలు నాకంటూ దేవుని స్తుతిద్దామా. మరణ ఘోషగోతి నుండి వీణ దేవుడవు. కయీను క్రూర పగకు బలి అయిన హేబేలు రక్తము పెట్టిన కేక విన దేవుడవు. అయినలా ఉమ్మడి కుట్రకు గురి అయిన యోసేపును మరణ ఘోషగోతి నుండి వీణ దేవుడవు. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలేనయ్యా. చెవియొగ్గి నా మొరను యేసయ్యా నీవు వినకుంటే నే బ్రతుకలే. అందరము నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ కలిసి పాడదామా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. నీవుంటే నా వెంట అది ఏ చాలయ్యా. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నీటక ఉదయకాలం 10 గంటలకు మందిరంలో ప్రార్థన ఉంటుంది. సాయంకాలం 5:30కు లెంటి యొక్క ప్రేయర్స్ అవుతున్నాయి. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క వాగ్దానము లోక గ్రంథము 21వ అధ్యాయము 28వ వచనం. మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకొనిడి, మీ విడుదల సమీపించున్నది. ప్రియకుమార కుమార్తె ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో అనేకమైన వాగ్దానాలు తన కుమారులకు కుమార్తెలకు తెలియజేస్తాను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు విడుదల కలుగుతుంది. నిజమే, ఆయన మనను శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా విడుదల చేయడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించాను. మనం అనుకోవచ్చు, ఈ లోకంలో ఈ యొక్క భయంకరమైన ఊబులోంచి నేను బయటికి రాలేను, ఈ రుణకాల నుంచి నేను విడుదల పొందలేను, ఈ వ్యాధి నుంచి నాకు స్వస్థత రాదు, ఈ లోకంలో నాకు ఇంకెవరు కూడా లేరు అని అనుకుంటున్నావేమో. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు తన చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రతి బంధకాల నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి ఆయన విడుదల చేసి తన హస్తములో నిన్ను నన్ను భద్రపరచని ఆశపడుతున్నాడు. అందుకని అంటున్నాడు, తల ఎత్తుకునండి, ఇదిగో మీ కొరకు విడుదల కలిగినది. ఎందుకనగా ఆయనే తన రక్తాన్ని చిందించి మనలను కనుగొన్నాడు. ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు చాలా వేదంతో ఉన్నవేమో, బాధతో ఉన్నవేమో, భయపడక, ఆధారపడక, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించును, ఆయన మనల్ని రక్షించును. ఎంత ఒత్తిడున్నా తప్పు నిర్ణయం తీసుకోక ఒక్కసారి యేసు వైపు చూడు. ఈరోజు చాలా దుఃఖంతో, బాధతో లేస్తున్నావేమో, లేదా ఏదో జరగబోతున్న ఆందోళనలు ఉందేమో. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, ఆ నీతో ఉంటున్నాడు.
ఆయన నమ్మకించు, ప్రభు కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవాన్ని కొన్నాళ్ళు నీ బిడ్డలేని వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాదీయులతో నింపండి. వారికున్న వేదన, వారికున్న బాధ, వారికున్న కష్టము యేసు నామం తీస్తున్నట్టు దేవాన్ని కొన్నాళ్ళు నీ విడుదల ప్రతి వారికి దయచేసి నీ కృపాక్షములతో నింపండి. అయినా వారి నీ యొక్క చిత్తంలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నాను దేవాన్ని కొన్నాళ్ళు నీ హస్తం వారిని భద్రపరచండి, బలపరచండి. నీ కృపాక్షములతో నింపి నీ దీవులు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన విడుదల మనకు సంసిద్ధంగా ఉన్నది. ఆయనలో నిలబడండి. ఆయన గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.